2. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడు ఎవరో కూడా ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో మరి అందులో ముఖ్యంగా వైద్యం గురించి అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లోగడ ఏదైతే ఆరోగ్యశ్రీ ఉన్నాయో వాళ్ళకి బిల్లులు చెల్లించుకోకుండా కూడా అనేక పర్యాయాలు ఆరోగ్యశ్రీ వర్తింపజేసే డాక్టర్లందరూ కూడా మరి ఆపేయడం కూడా జరిగింది. అటువంటి ఇబ్బంది ఏమీ జరగకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్యం చేయించుకోలేకపోతారో, ఎవరైతే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తారో, ఎవరైతే ఎన్టీఆర్ ట్రస్ట్ పరిధిలోకి వస్తారో వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది జరగకోకుండా వాళ్ళందరికీ కూడా వైద్యం చేయించడం జరుగుతుంది. అందులో భాగంగా కొన్ని ఏదైతే వైద్యానికి కొన్ని ఏదైతే ఈ పరిధిలోకి రావో వాళ్ళందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ద్వారా సీఎంఆర్ఎఫ్ చెక్కులు రాయించడం జరుగుతుంది. ఇప్పుడు వరకు రమారమి 75 లక్షల రూపాయల దాకా మరి ఎల్ఓసీల రూపేనా కానీ చెక్కుల రూపేనా కానీ మరి అందించడం జరిగింది. దీన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. దీన్ని 10 మందికి తెలియాలన్న ఉద్దేశంతోనే ప్రతిసారి కూడా మీడియా ద్వారా చెక్కులు పంపిణీ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాం. ఎవరో కూడా ఇబ్బంది పడకూడదు, ఎవరికైనా వైద్యం కావాలి అంటే దాన్ని ఉపయోగించుకునే పరిస్థితిలో ఎప్పుడు కూడా ఎల్లవల్ల మా ఆఫీస్లో ఒకళ్ళు అందుబాటులో ఉంటున్నారు. అలాగే పెద్ద హాస్పిటల్ దగ్గర ఒకళ్ళు అందుబాటులో ఉంటున్నారు. ఎవరు ఏ ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడికి వచ్చినా సరే ఏ ఇబ్బంది లేకుండా దానికి సంబంధించిన సలహాలు సూచనలు చేసుకుని ఏదైతే ఏ హాస్పిటల్లో అయితే అది జరుగుద్దో ఆ హాస్పిటల్కి పంపించడం జరుగుద్ది. ఆ సేవలన్నీ వినియోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యంగా ఎప్పుడు వెళ్ళినా సరే ఇది కాదు అనుకోకుండా ఇమ్మీడియట్గా సీఎంఆర్ఎఫ్కి శాంక్షన్ చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏలూరు ప్రజానీకం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని సందర్భంగా అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది.